హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మూమెంట్స్ 2025. నా పేరు లక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో మీకు రెజిన్ హార్ట్కి సంబంధించి మెటీరియల్ చూపిస్తున్నానండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి రెజిన్ హార్ట్. రెజిన్ హార్ట్కి కీచెన్స్, బుక్ మార్క్స్, పెన్స్, నేమ్ ప్లేట్స్, ఫోటో ఫ్రేమ్స్, క్లాక్స్ ఇలా చాలా వాటిని చేయొచ్చండి. వాటికి ఏమేమి వస్తువులు కావాలనేది మీకు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు చూస్తున్నది రెసిన్ అండి. ఇది ఇప్పుకో వాళ్ళండి. 3:1 అండి. ఇది రెసిన్ చూస్తున్నారు కదా, 3:1 అండి. ఇది డ్రై అవ్వడానికి 24 hours పడుతుందండి. రెసిన్ అన్న హార్డ్నరీ మీరు ఇప్పుడు రెండు చూస్తున్నారు కదండి. అలాగే నేను ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అండి, ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా. మనం చేసే కీ చైన్స్ కానివ్వండి, నేమ్ ప్లేట్ కానీ బాగా వస్తాయండి. అందుకే నేను ఇది తీసుకున్నాను. అంటే వేరే అంత ట్రాన్స్పరెంట్గా ఉండకపోవచ్చండి, నాకైతే ఇది బాగానే వచ్చింది, అందుకే నేను ఇది తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీకు అంటే వేరేది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదండి, గ్లిటర్స్ అండ్ పిగ్మెంటేషన్స్ అండి. నేను ఇప్పుడు గ్లిటర్ ఓపెన్ చేసి చూపిస్తానండి, చూడండి. చూసారు కదా, మోర్ దాన్ కలర్స్ ఉన్నాయండి. మనకి ఏది కావాలంటే అది వాడచ్చు. అలాగే ఇప్పుడు మీరు పిగ్మెంటేషన్ చూస్తున్నారండి. పిగ్మెంట్ ఇది కూడా మన ఇష్టం అండి, మనకి ఏ కలర్స్ కావాలి అన్నది దాన్ని బట్టి చూసుకోవచ్చండి. ఇదైతే పేస్ట్ పిగ్మెంట్ అండి, లేదు లిక్విడ్ పిగ్మెంట్ అని కూడా అనొచ్చు. చూసారు కదండి ఎలా ఉందో, లిక్విడ్లా ఉంటుందండి. మనకి రెసిన్ హార్ట్లో ఈ గ్లిజర్స్ పిగ్మెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఐటమ్ అండి, ఇవి గోల్డ్ స్టోన్స్ అండి. అంటే వీటిలో కూడా కలర్స్ ఉంటాయి, నేను గోల్డ్ స్టోన్స్ తీసుకున్నానండి. ఇవైతే దేనికైనా సూట్ అవుతాయి కదండి. సో మీకు ఒకసారి చూపిస్తానండి ఎలా ఉంటాయి ఏంటండి. స్టోన్స్ అండి, ఒకసారి చూడండి. వేయటం వల్ల మనకి బాగా కనిపిస్తాయి అన్నమాట అండి. వీటిలో కూడా మోర్ దెన్ కలర్స్ ఉంటాయండి. అంటే గోల్డ్ దేనికన్నా, ఏ కలర్ దానికన్నా యూజ్ అవుతుంది కదా అని నేను గోల్డ్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇది గోల్డ్ ఫ్లెక్స్ అండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి వాడడం వల్ల మంచి లుక్ వస్తుందండి రెసిన్కి. నిజంగా అసలు ఏమున్నా లేకపోయినా రెసిన్ ఈ గోల్డ్ ఫ్లెక్స్ ఇవి ఉన్నాయంటే చాలండి. ట్రాన్స్పరెంట్ దాంట్లో గోల్డ్ ఫ్లెక్స్ కలిపామంటే అక్కడక్కడ సో చాలా లుక్గా ఉంటుందండి. మీకు అవి ఉన్నా కూడా సరిపోతుంది కీచెన్స్కి. ఇంకా నెక్స్ట్ మీరు ఇంపార్టెంట్గా చూడాల్సింది సేఫ్టీ, చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సేఫ్టీ మోర్ దాన్ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ మాస్క్ కానివ్వండి, గ్లౌజులు కానివ్వండి కంపల్సరీగా వాడాలి. చూస్తున్నారు కదా, ఇవి లేకుండా అయితే మాత్రం రెసిన్ చేయకండి అసలు. ఎందుకంటే కెమికల్ కదా, మనకు అది చాలా హామ్ అవుతుంది. నెక్స్ట్ మీరు చూస్తుంది రెసిన్ కప్స్ అండి. ఇవి 3 అండి, అంటే 3 కప్స్ మనం రెసిన్ తీసుకుంటే 1 కప్ ఆర్డినరీ తీసుకోవాలండి. అలా అన్నా తీసుకోవచ్చు, లేదంటే మీకు వెయిట్ మిషన్ మీద చూసుకోవచ్చండి మీరు. 3:1 అండి. నెక్స్ట్ మీరు మోల్స్ చూపిస్తున్నాను మీకు. ఇవి బుక్ మార్క్స్ అండి. ఇవి చూస్తున్నారు కదా, ఇవైతే పెన్స్ అండి. వాటర్ షేపు కీ చైన్ అండి అది. ఇవి బటర్ ఫ్లైన్స్ అండి. ఇది నేమ్ ప్లేట్ కానివ్వండి, అంటే మనం ఎలాగైనా వాడుకోవచ్చు. చూసారు కదా, ఇది ఇలాగా కర్పు కొంచెం అలా వస్తుంది నేమ్ ప్లేట్ అంతా.
ఫోటో ఫ్రేమ్స్కి అవి బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కలసం, స్వస్తిక్, దియా, ఈ టైప్ మోల్స్ అండి. ఇది నేమ్ ప్లేట్ అండి. ఇవి కీ చైన్స్ అండి. ఆల్ఫాబెట్ కీ చైన్స్ చేసుకోవడానికి మనం ఇలాగా ఒక పెద్ద మౌల్స్ తీసుకున్నానండి నేను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, హోల్స్ ఉన్నాయండి వీటికి. నెక్స్ట్ ఇది క్లాక్ అండి. క్లాక్కి తీసుకున్న మౌల్ అండి ఇది. దీనికి సంబంధించి వస్తువులు కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీకు ఏమన్నా చూసుకోండి, ఏమన్నా డౌట్ ఉంటే అడగండి నన్ను. చూసారు కదండి, నెంబర్స్ కానివ్వండి, మిషన్ కానివ్వండి, అన్నీ ఇక్కడ పెట్టాను. ఇది ఫ్లవర్ షేప్ మోల్ అండి. ఇందాక మీకు కిచెన్ మోల్స్ చూపించాను కదండి, అప్పుడు మీకు రింగ్స్ చూపించలేదు. సో రింగ్స్ అండి ఇవి కిచెన్స్కి. ఇది కటర్ అండి. మనం ఫ్లవర్స్ కానీ లేదా స్టోన్స్ కానీ అరేంజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇవి టర్జిల్స్ అండి. బుక్ మార్క్సెస్ కానివ్వండి లేదా కీ చైన్స్ కైనా మనం పెట్టుకోవచ్చు. ఇది బ్రేస్లెట్ అండి. అంటే ఇందులో మధ్యలో మనం రెజిన్ డ్రాప్ చేసి మన ఇష్టం అండి, స్టోన్స్ కానివ్వండి, ఫ్లవర్ కానీ లేదా మన పేరుని కానీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో నేను అందుకని తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూసినవన్నీ తీసుకోవాలని కాదండి, మీకు ఏం కావాలి అన్నది మీరు తీసుకోవచ్చు. బేసిక్ నుండి హై లెవెల్ వరకు మనం ఏమేమి చేయడానికి ఏమేమి తీసుకోవాలో చెప్తున్నానండి. ఓకేనా అండి. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది స్పాట్ లైట్ అండి. చూడండి, చూసారు కదా ఎలా వెలుగుతుందో. ఇది ఫోటో ఫ్రేమ్స్కి, నేమ్ ప్లేట్స్కి మన ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చు అండి, ఎలాగైనా అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది మీరు చూస్తున్నారు కదా, ఫోటో ఫ్రేమ్ అవనివ్వండి లేకపోతే నేమ్ ప్లేట్ కానివ్వండి, స్టాండ్ అండి. ఇది మనం అక్కడ పెట్టచ్చండి. అది వుడ్తో చేస్తుందండి. ఇది గోల్డ్దండి. మనం నేమ్ ప్లేట్ అవి పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి. నెక్స్ట్ ఐటమ్ ఇవి డై ఫ్లవర్స్ అండి. చూస్తున్నారు కదా, డై ఫ్లవర్స్ అండి ఇవన్నీను. ఈ ఫ్లవర్స్ మనం నేమ్ ప్లేట్లో కానివ్వండి లేదంటే క్లాక్స్లో కానివ్వండి, ఫోటో ఫ్రేమ్లో కానీ మనం బార్డర్ లైన్లో వేసుకుని పెట్టడం వల్ల చాలా లుక్ వస్తుందండి. నిజంగా చాలా బాగుంటుంది. ఇవి చూస్తున్నారు కదండి, ఆల్ఫాబెట్స్ చిన్నవండి. ఇవి స్టిక్కర్స్ అంటే మనం పెన్స్ మీద కానివ్వండి, కీ చైన్స్ మీద, ఎక్కడైనా సరే అండి, మనం ఒక నేమ్ని అరేంజ్ చేసుకోవాలంటే ఇవి బాగా ఉపయోగపడతాయండి. ఆల్ఫాబెట్స్ అవి ఉంటాయండి. మనం ఏ పేరుని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ ఆల్ఫాబెట్స్ తీసుకుని అరేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. వాటిలోని ఇవి బిగ్ సైజ్ అండి, పెద్దవి. చూస్తున్నారు కదా, ఇవైతే నేమ్ ప్లేట్కి బాగా పనిచేస్తాయండి. ఇవి డిజైన్ కూడా ఉంటాయి వీటికి, చూడండి. అలాగే కొంచెం చిన్న సైజ్ అండి. మీరు ఇంతకుముందు చూసిన వాటిలో కొద్దిగా పెద్ద సైజ్ అండి ఇవి. చూస్తున్నారు కదా. అలాగే నెక్స్ట్ మీకు ఇది చూడండి, మీ బర్త్డే విషెస్ చెప్పాలన్నా లేదంటే బుక్ మార్క్స్ మీద నేమ్ ఒక లైన్ రాయడానికైనా ఇది చాలా ఉపయోగపడుతుందండి. చూడండి, ఎవరికైనా మనం బర్త్డే విషెస్ చెప్పడానికి వాళ్ళకి ఒక ఐటెం తయారు చేసి స్టిక్కర్స్ పెట్టేస్తే చాలా బాగుంటుందండి. చాలా ఇష్టపడతారు కూడా వాళ్ళు. చూసారు కదండి, ఇప్పటివరకు నేను ఏం చూపించాను. ఇవన్నీ ఐటమ్స్ తీసుకోవాలని కాదండి, మీరు ఏ ఐటెం తయారు చేయాలనుకుంటున్నారు, నేమ్ ప్లేటా, ఫోటో ఫ్రేమా, క్లాకా, దాన్ని బట్టి మీరు మోల్స్ అవి తీసుకుంటే సరిపోతుందండి. అలాగే రెజిన్, హార్డ్నర్ అయితే అది కంపల్సరీ ప్రతి ఐటెంకి తీసుకోవాలండి, అదైతే కంపల్సరీ. మిగతా మీరు ఏం వస్తువు చేయాలనుకుంటున్నారో అవి తీసుకుంటే సరిపోతుందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.
అలాగే ఇవి ఎక్కడ తీసుకున్నాను, వీటికి ఎంత రేటు పడింది, ఇవి ఏ సైజు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఏ డౌట్ ఉన్నా సరే అడగండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ చాలామందికి ఇది యూస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.